మెదక్ జిల్లా తూప్రాన్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. కేటీఆర్ మున్సిపల్ అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పి మొండి చెయ్య చూపారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే ఉద్యోగాల భర్తీతో పాటుగా అభివృద్ధి నిధులను కేటాయిస్తోందని ఆయన స్పష్టం చేశారు. అన్ని వాగ్దానాలు ఇచ్చి గెలుచుకున్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ నిజంగానే ఆయన హయాంలో, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ హయాంలోనే 2019లో కారు సారు పదారు అని చెప్పి ఆయన ఆధ్వర్యం కారు సారు పదారు అని చెప్పి 8 సీట్లు ఓడిపోయాడు. తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయాడు, పార్లమెంట్ ఎలక్షన్స్ ఓడిపోయాడు. ఈ 2 బై ఎలక్షన్స్ కూడా, దాంతో పాటు సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా అన్ని చోట్ల టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అంటే వాళ్ళు 10 సంవత్సరాల హయాంలో ఏం చేసినారు, మన కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలలో ఇన్ని పథకాలు అమలు చేస్తూ ప్రజల ప్రేమ సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఆయనకు బుద్ధి లేదా, చూస్తలేడా? ఆయన హయాంలో ఓడిపోతున్నారు టిఆర్ఎస్ పార్టీ అని, మళ్ళీ కూడా ప్రజలు నమ్ముతలేరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి